ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అస్మద్గురుచరణేభ్య నమో నమ. అందరికీ నమస్కారం. కార్తీక మాస వైభవంలో భాగంగా కార్తీక పురాణాన్ని మనం పారాయణం చేస్తున్నాం. రెండవ రోజైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణాన్ని అలానే 30 అధ్యాయాలుగా విభజించబడినటువంటి స్కాంద పురాణాంతర్గతమైనటువంటిది ఈ రెండవ అధ్యాయాన్ని, అందులోనూ కూడా సోమవార వ్రత మహిమను ఈరోజు నేను మీ ముందుంచదలిచాను. జనక, ఇంతవరకు నీవు కార్తీక మాస వ్రత విశేషాల గురించి, విధిక్రమమును గురించి మాత్రమే నేను తెలియజేశాను. కార్తీక మాసంలో ఈ మాటలు అంటుంది వశిష్ఠ మహాముని జనక మహారాజుతో. కార్తీక మాసంలో సోమవార వ్రతమును ప్రత్యేక ప్రాముఖ్యత అనేటువంటిది ఉన్నది. ఈ సోమవార వ్రతమును, దాని మహిమను గురించి నేను వివరిస్తూ ఉంటాను. సావధానముగా చక్కగా ఆలకించుము అని చెప్పేసి జనక మహారాజుకు వశిష్ఠ మహాముని వారు సెలవిచ్చారు. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా సరే ఆ రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి, అభిషేకము చేసి, సాయంత్రమున నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలెను. ఈ విధముగా చక్కగా నిష్ఠతో ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనము ఉనర్చినటువంటి వారు తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసిన తమ శక్తికి కొలది పేదలకు అన్నదానం చేయాలి. వారిని తృప్తిపరచాలి భోజనం పెట్టి. లేనిచో అంత ఆర్థిక విషయాలు లేనప్పుడు 3 బ్రాహ్మణోత్తములకైనా సరే తృప్తిగా భోజనం పెట్టాలి. అలా పెట్టిన తర్వాత మాత్రమే మనం భుజించాలి, ఎవరైతే సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్నారో. అలానే ఉండగలిగినటువంటి వారు సోమవారం నాడు 2 పూటలా కూడా భోజనం చేయకుండా ఈ విధమైనటువంటి చక్కగా వ్రతాన్ని గనక ఆచరిస్తే ఫలహారం కూడా తీసుకోకుండా ఉన్నట్లయితే ఇంకా గొప్ప పుణ్యఫలం అనేటువంటిది వస్తుంది. కార్తీక మాసములో వచ్చు సోమవారము ఈ వ్రతము చేయటం అనేటువంటిది పరమేశ్వరుడు మన అందరికీ కూడా ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అట్టి వారిని కైలాస ప్రాప్తికి సిద్ధహస్తుల్ని చేస్తాడు. చక్కగా వారికి కైలాస ప్రాప్తిని కలిగింపజేస్తాడు. తర్వాత శివ సాన్నిధ్యాన్ని మనం చేరటానికి చక్కగా నిచ్చెన వంటిదనమాట ఈ కార్తీక మాస సోమవార వ్రతం. భర్త లేనటువంటి వితంతువులు గనక ఈ సోమవార వ్రతాన్ని గనక ఆచరిస్తే ఈ తర్వాత శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తి తప్పకుండా జరిగి తీరుతుంది. అలానే విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి అనేటువంటిది వారికి సిద్ధిస్తుందన్నమాట. దీనికి ఉదాహరణంగా ఒక ఇతిహాసం ఉన్నది, ఒక కథ ఉన్నది. దాన్ని తెలియజేస్తాను, శ్రద్ధగా విను ఓ జనక మహారాజా అని వశిష్ఠ మహాముని వారు చెప్పారు. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసానికి వెళ్ళింది. ఆ వ్రత విషయాలను మీకు తెలియజేస్తానని చెప్పేసి అన్నాడు. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు చక్కగా పురాణ వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అతనికి చాలా కాలం తర్వాత ఒక కుమార్తె కలిగిన. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశంలో మిత్రశర్మ అనేటువంటి ఒక సద్బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేసింది, పెళ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములను చక్కగా సకల శాస్త్రములను అభ్యసించిన వాడై సదాచార సంపన్నుడై ఉన్నాడు. అతడు భూదయ కలిగినటువంటి వాడు, భూతదయ కలిగినటువంటి వాడు,
నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేటువంటి వాడు. అలానే లోకురెల్లరూ కూడా అతన్ని అపరబ్రహ్మ స్వరూపుడని కీర్తిస్తూ ఉంటారు. అంత గొప్ప వైశిష్ట్యం కలిగినటువంటి వాడు, అంత గొప్ప పుణ్యచరిత్రుడు అన్నమాట. ఇటువంటి ఉత్తమునికి భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక, తర్వాత పెద్దలందరినీ దూషిస్తూ, తర్వాత అత్తమామల్ని భర్తను తిడుతూ, చివరికి రక్కుతూ, తర్వాత పరపురుషులతో సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి చక్కగా ఆమె ఆ విధంగా తిరుగుతూ చక్కగా వారు తెచ్చినటువంటి తిరుబండరాలు, బట్టలు, అలానే పువ్వులు ధరించి దుష్టురాలై తిరుగుతూ ఉన్నది. వంశమునకు అప్రతిష్ట తెచ్చినది. అత్తమామను ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. చివరికి శాంత స్వరూపుడగు ఆమె భర్త మాత్రము ఆమె యందు కొంత అభిమానం కలిగి, ఎందుకంటే పాణిగ్రహణం రోజు మామగారు అప్పచెప్పారు కాబట్టి, ఏ విధమైనటువంటి నీచకార్యాలు చేస్తున్నప్పటికీ కూడా సహించి పొమ్మనలేక ఆమెతోనే ఉండి కాపురం చేయిచూ ఉన్నాడు. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠుర ఆ గయ్యాళి అనేటువంటిది అనుకొని ఆమెని చుట్టుపక్కల వారు హేళన చేస్తూ ఉన్నారు. కర్కశ అనేటువంటి ఎగతాళి పేరుతో పెట్టి ఆమెను రకరకాలుగా దూషిస్తూ ఉన్నారు. ఇట్లా కొంతకాలం జరిగింది. తర్వాత ఆ కర్కశ ఒకనాడు రాత్రి సమయాన తన భర్త గాఢ నిద్రలో ఉంటే ఎప్పుడు ప్రతిరోజు కూడా హితవచనాలు చెబుతూ ఉన్నాడు. నీవు ఎంత చేసినా కానీ నీకు చివరికి ఏమీ మిగలదు అన్నట్టుగా చెప్తున్నప్పటికీ కూడా వినకపోవటం చేత అందులోనూ చికాకు పొందినటువంటి ఆ కర్కశ భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక పెద్ద బండరాతితో ఆ భర్త తలను మోది భర్తను హత్య చేసి, ఆ భర్తను ఎవరికీ కనపడకుండా తీసుకువెళ్ళి ఒక పాడుబడిన బావిలో వేసి, పైన అంతా కూడా చెత్త చెదారము, పాత వస్తువులు అన్నీ వేసేసి ఏమీ తెలియనట్లుగా ఉండిపోయిందనమాట. అలా చివరికి ఇక స్వైర వివహారం చేయసాగింది. ఆ చేయసాగటమే కాకుండా ఇంకా ఆ పడుపు వృత్తిని కొనసాగిస్తూ చివరికి కొంతకాలానికి ఇంకా చక్కగా పక్కన స్త్రీలను కూడా ఆకర్షించి ఆ విధంగా కూడా ధనాన్ని ఆర్జిస్తూ చివరికి రమిస్తూ వర్ణ సాంకర్యంతో, అంతేగాక అనేక రకాలైనటువంటి దుష్కర్మలు చేయసాగింది. అలా చేస్తూ ధనార్జన చేస్తూ ఉన్నదన్నమాట. అప్పుడు జనక మహారాజా, యవ్వనం అనేటువంటిది ఎంతో కాలం నిలవదు అని వశిష్ఠ మహాముని వారు చెబుతున్నారు. కాలం ఒక రీతిగా నడవదు కదా, ఈరోజు బాగున్న కాలం రేపు మళ్ళా మారుతుంది. అలానే అనేక రకాలుగా మార్పులు వచ్చి ఆ దుర్బుద్ధిపరాయణరాలైనటువంటి ఆ యవ్వనం నశించింది. శరీరం నందు రణాలు ఏర్పడి ఆ శరీరం నుంచి ఆ చీము నెత్తురు కారుతూ ఉన్నది. ఆ వ్రణములు ఏర్పడటం చేత అందరూ కుష్టి వ్యాధి వచ్చింది ఆవిడకు, ఆ నిష్ఠురకి. చివరికి దినదినము కూడా చాలా కృషించిపోయింది, కురూపి అయిపోయింది. చివరికి భయంకరమైన రోగాలు బాధపడుతూ ఉన్నాయి. ఆమె యవ్వనంలో ఉన్నటువంటి ఎన్నో విధాలైనటువంటి తృప్తి కలిగినటువంటి విటులు ఈరోజు ఆమెను చూడటానికి కూడా రాలా, ఆ చుట్టుపక్కలకు కూడా రాకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళుతూ చివరికి ఆమె ఏమీ చేయాలో అర్థం కాక విధిరాత ఇంత ఇదిగా ఉందని ఆ కర్కశ నరక బాధలు అనుభవిస్తూ ఉన్నదన్నమాట. తర్వాత అక్కడి నుంచి కొంతకాలానికి ఆమె చనిపోయింది. బ్రతికినాళ్ళు ఒకనాడైనా సరే పురాణ శ్రవణమైనటువంటి చైల ఆమె, పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరమైనటువంటి ఆ యమభటులు వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్రేతరాజు అయినటువంటి యమునితో సన్నిధిలో ఉండగా యమధర్మరాజు చక్కగా చిత్రగుప్తుడిని పిలిచి ఆమె పాపపుణ్యాలు లెక్కించమని చెప్పాడు. చూడంగా, భటులారా, ఈమె పాపచరిత్ర అంతా ఇంత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి చక్కగా వెళ్ళి ఎక్కడ కాలినటువంటి ఇనప స్తంభాలు ఉంటాయి, ఆ ఇనప స్తంభాలని కౌగిలించుకునే విధంగా ఈమెని మొదటి శిక్ష వేయమన్నారు. వెళ్ళి ఆమె ఆ ఇనప స్తంభాలను కౌగిలించుకుందనమాట. అలానే ఇనుప గుదియలతో కొట్టారు. ఎందుకు? పతివ్రతను వ్యభిచారులుగా మార్చేసింది కదా. అలానే భర్తను కూడా బండరాయితో కొట్టింది కదా, అప్పుడు ఇనప గుదియలతో కొట్టారు. తర్వాత సలసల కాగేటువంటి నూనెలో వేయించారు.
తల్లిదండ్రులను అత్తమామల్ని అపకీర్తి తెచ్చింది కాబట్టి ఆమెకి సీసము కరిగించి ఆ నోట్లో చెవుల్లో పోశారు, కాల్చి వాతలు పెట్టారు, కుంభీపాకం వేశారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఆ యొక్క కర్మలు చేయటం చేత అనేక రకాలైనటువంటి తరతరాలుగా ఎన్నో ఏండ్ల పాటు తరతరాలుగా నరక బాధలు అనుభవించింది. ఆ ప్రకారం నరక బాధలు అనుభవించినటువంటి ఆమె కళింగ దేశమున ఒక కుక్కై జన్మించింది. ఆకలి బాధ తాళలేక ఇల్లు తిరుగుతూ ఉన్నది. అలానే అక్కడ ఏది కుక్క వస్తుందనగానే వెంటనే వేసి కొడుతూ ఉండేవాళ్ళు, తిట్టేటువంటి వారు తిడుతూ ఉన్నారు, అలా తరుముచూ ఉన్నారు. ఈ బాధలన్నీ పడుతూ ఉంది. ఒకానొక రోజు ఒక క్షోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఉపవాసమును చేసి సాయంత్రమున నక్షత్ర దర్శనం చేసి బలి అన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనకి వెళ్ళాడు. ఆ సమయాన అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క కుక్క ఆ బలి అన్నమును తిన్నది. తిన్న తర్వాత వ్రతనిష్టాగరిష్ఠుడైనటువంటి పూజా విధానానికి జపించడం చేత బలి అన్నము ఎంతో పుణ్యప్రదమైన అవటం చేత ఆ రోజు కార్తీక సోమవారం అవటం చేత కుక్క ఆ రోజంతయు ఉపవాసంతో ఉన్నది, ఎవ్వరూ పెట్టలే ఏమి. అప్పుడు ఉపవాసం దీక్షలో ఉండి చక్కగా ఆ యొక్క బలి పదార్థాన్ని తినడం చేత శివపూజ పవిత్రమైనటువంటి స్థానం అవ్వటం చేత ఆ దొరికినటువంటి ప్రసాదాన్ని తినటం వలన శునకమునకు జన్మాంతర జ్ఞానం అనేటువంటిది సంభవించింది. అంటే ఆ పూర్వకాలాల్లో చేసుకున్నటువంటి పాపము అన్నీ కూడా వచ్చేసినాయి, ఒకసారిగా స్మృతి పదానికి వచ్చినాయి. వెంటనే ఆ శునకము ఆ విప్ర కులోత్తముడితో నన్ను కాపాడుము అని ప్రార్థించింది, మొరపెట్టుకుంటూ ఉన్నది. ఆ మాటలు విన్నటువంటి బ్రాహ్మణుడు ఒకసారిగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే ఎవరూ లేరు, ఒక కుక్క మాత్రమే ఉన్నది. తర్వాత మరలా లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత రక్షింపు అనేటువంటి కేకలు వినపడినాయి. మరలా విప్రుడు బయటకు వచ్చాడు. తర్వాత ఎవరూ లేరు, కుక్కే ఉన్నది. అప్పుడు తెలుసుకున్నటువంటి విప్రుడు, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అప్పుడు ఆ కుక్క ఓ మహానుభావ, ఈ పుట్టుకకు వెనక 15 జన్మల యొక్క ముందు నేను విప్రకులమును పుట్టినటువంటి కన్యను, తర్వాత ఒక కాంత అయ్యా, తర్వాత వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా నన్ను పెళ్ళాడినటువంటి నా భర్తను నేను వధించా. ఆ పాపము చేత నా పూర్వీకులందరినీ కూడా నేను ఇబ్బంది పెట్టడం చేత, నా అత్తమామల్ని తల్లిదండ్రులని అందరినీ ఇబ్బంది పెట్టడం చేత, కలంకం తేవడం చేత నేను అనేక బాధలు అనుభవించా. నా పూర్వీకులు చేసినటువంటి పుణ్యఫలం చేత నాకు జన్మాంతరమైనటువంటి స్మృతి పదం అనేటువంటిది ఈరోజు నాకు కలిగింది. ఈ కార్తీక సోమవార వ్రతము చేసినటువంటి మీరు ఇచ్చినటువంటి బలి అన్నాన్ని నేను తినడం చేత నాకు ఆ విధంగా జ్ఞానోదయం అయింది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారం చేశారు. మీరు కార్తీక సోమవార వ్రతం ఒకటి ఇచ్చిన నాకు మోక్షము, ఆ వ్రతఫలంలో వచ్చిన ఫలితాన్ని నాకు ఇచ్చినట్లయితే నాకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది, ఇంకా నాకు అంతకన్నా ఏమీ అవసరం లేదని చెప్పేసి అనగానే వెంటనే ఆ కార్తీక సోమవార వ్రతాన్ని చాలా మహాత్మ్యము దాన్ని గ్రహించినటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ సోమవారం నాటి ఆ వ్రత ఫలమును ఆమెకు దారపోశాడు. దారపోయిన వెంటనే ఒక పుష్పక విమానం వచ్చింది. అక్కడికి వచ్చి ఆమెను అందలి చక్కగా ఎక్కించుకొని అక్కడ ఆ బ్రాహ్మణోత్తముడికి నమస్కారం చేశాడు. అందరూ చూస్తుండగా ఆ విమానం ఎక్కి శివసాన్నిధ్యాన్ని పొందింది ఆ కుక్క. అది కార్తీక సోమవారానికి ఉన్నటువంటి మహాత్మ్యం అంత గొప్పది. ఓ జనక మహారాజా, విన్నావా? కావున నీవు కూడా ఈ వ్రతాన్ని, ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి శివసాన్నిధ్యాన్ని పొందాలని చెప్పేసి ఆ వశిష్ఠ మహాముని వారు హితబోధ చేశారు. అలా చెప్పి ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమునందలి 2వ అధ్యాయము, అంటే 2వ రోజు పారాయణము ఇప్పుడుతో సమాప్తమైనది. ఈ రోజున 2వ రోజున మనం నిషిద్ధం చేయవలసిన తరిగినటువంటి పదార్థములు, తరిగినటువంటి వస్తువుల్ని మనం తాకకూడదు. దానం వచ్చేసి కలువ పువ్వులు, అలానే నూనె, ఉప్పు, వీటిన్నింటినీ కూడా దానం చేయవచ్చు. ఇక్కడ దైవం వచ్చేసి బ్రహ్మదేవుడు.
ఆయన కొలవాల్సినటువంటి మంత్రం వచ్చేసి ఓం గీష్పతయే విరించియే స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపించాలి. ఇలా ఈ యొక్క రెండవ రోజు కూడా చక్కగా హరిని అలానే పరమాత్మను పరమేశ్వరుణ్ణి చక్కగా పూజించి సకల దేవతల యొక్క కృపాకటాక్ష వీక్షణాలు మీ అందరూ పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, స్వస్తి. Please like, share, subscribe to Pragya Media.